గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం మే మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఈ మే మాసంలో అనేక గ్రహ మార్పులు అనేవి జరగబోతున్నాయండి. మే 15వ తారీఖున 10వ ఇంట్లో ఉండేటువంటి సూర్య భగవానుడు, మీ 10వ ఇంటి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 6వ ఇంటిని విడిచిపెట్టి 7వ ఇంట్లోకి వెళ్తాడు. గురువు మే 14వ తారీఖున 7వ ఇంటిని విడిచిపెట్టి 8వ ఇంట్లోకి వెళ్తాడు. బుధుడు మే 7వ తారీఖున 6వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. మళ్ళీ మే 23వ తారీఖున 6వ ఇంటిని విడిచిపెట్టి 7వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. రాహుకేతువుల యొక్క గోచారం అనేది మే 18వ తారీఖున మారబోతుందండి. అనేక గ్రహ మార్పులు అయితే సూచిస్తున్నాయి. ఆర్థిక పరంగా అయితే ఈ నెలలో వృశ్చిక రాశి వారికి మంచి సమయం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మాసంలో ప్రత్యేకించి ఆదాయంలో పెరుగుదలను చూడవచ్చు. అయితే ఎవరికైతే చిన్నపిల్లలు ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు, వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలకైనా పురుషులకైనా సరే చిన్నపిల్లల ఆరోగ్యం కారణంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది. అలానే రుణాలు చెల్లించే విషయంలో కూడా కొంత డబ్బు ఖర్చు అవుతుంది. అయితే బాధ్యతలు అనేవి తగ్గుతాయి. ఆర్థిక పరంగా అనుకూలమే కానీ పెట్టుబడులు పెట్టడానికి మాత్రం అంత అనుకూలమైనటువంటి మాసం అయితే కాదండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ నెల ప్రథమార్థం అనేది ఆరోగ్యపరంగా బాగుంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు సైతం ఈ మాసంలోని మొదటి 2 వారాల సమయంలో కోలుకోగలుగుతారండి. 3-4 వారాల్లో అయినప్పటికీ కూడా పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే సూచించట్లేదు. అయితే ద్వితీయార్థంలో గురువు యొక్క గోచారం అనేది మారుతుంది 14వ తారీఖున. రాహుకేతువుల యొక్క గోచారం అనేది అనుకూలంగా లేకపోవటం వల్ల కడుపుకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అంటే స్టొమక్ అప్సెట్ కానీ, డైజెషన్ సరిగ్గా జరగకపోవటం కానీ ఇలాంటివి ద్వితీయార్థంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. మే 14వ తారీఖు తర్వాత అండి నూతన ఆలోచనలు మాత్రం, అంటే మీ మైండ్లో వచ్చిన ఆలోచనలు కావచ్చు, ఐడియాస్ కావచ్చు, ఎటువంటి సమస్యలు లేకుండా అమలు చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాలు రెండూ కూడా ఆశించిన విధంగా నడుస్తాయి. అవివాహితుల యొక్క వివాహ ప్రయత్నాలు అనేవి లాభిస్తాయండి. బాగా తెలిసిన వ్యక్తుల వల్ల చక్కటి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ మాసంలోని 18వ తారీఖు తర్వాత నుండి చివరి వరకు కొన్ని విషయాలలో నిందలు పడవలసి వస్తుంది. దాని వలన మీలో ఒత్తిడి అనేది పెరుగుతుందండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి కానీ 18 తర్వాత ప్రయాణాల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం అయితే మెరుగుపడుతుంది, ముఖ్యంగా ప్రథమార్థంలో. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే పిల్లలతోనూ, కుటుంబ సభ్యులతోనూ, భార్యతోనూ, భర్తతోనూ, జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపగలుగుతారు. కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం అనేది కాస్త క్షీణించవచ్చు. అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వృశ్చిక రాశి వారికి వివాహం అయినట్లయితే జీవిత భాగస్వామి విజయాన్ని చూస్తారండి. వారి జీవిత భాగస్వామి ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. వారు మొదలుపెట్టిన పనులలో విజయాన్ని సాధించటం కానీ జరుగుతుంది. ఇంతకుముందు చెప్పినట్లుగా ద్వితీయార్థంలో మే 18వ తారీఖున రాహు యొక్క స్థాన మార్పు ఉంది, కేతువు యొక్క స్థాన మార్పు కూడా ఉంది. అలాగే 14వ తారీఖున గురువు యొక్క గోచారం కూడా కొద్దిగా మీకు ప్రతికూలంగా ఉండబోతుంది. కావున వీలైనంత వరకు వివాదాలకు దిగకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నాలు చేయాలి. 18వ తారీఖు తర్వాత వృశ్చిక రాశి వారికి ఎలా అనిపిస్తుందంటే అందరూ నన్నే అంటారా అనేటువంటి అనుభూతి కలుగుతుందండి. మిమ్మల్ని ఇతరులు తక్కువ చేస్తున్నట్లుగా మీరు భావిస్తారు. దానివల్ల వివాదాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 18వ తారీఖు తర్వాత రాహు యొక్క గోచారం అనుకూలంగా లేకపోవటం వల్ల
కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే సాధారణ సమయంగా చెప్పవచ్చండి. ప్రథమార్థంలో వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థంలో మాత్రం ఎక్కువ పెట్టుబడి పెట్టినప్పటికీ కూడా రాబడి ఆదాయం అనేది తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారం పైన ఎక్కువగా దృష్టి పెట్టవలసి ఉంటుంది. ప్రథమార్థంలో మాత్రం మొదటి 14 రోజుల సమయం మాత్రం వృశ్చిక రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది. కేవలం వ్యాపారం విషయంలోనే కాదు, పెళ్లి సంబంధాల విషయంలో కావచ్చు, సంతాన ప్రయత్నాల విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, ఉద్యోగం వెతుక్కునే విషయంలో కావచ్చు, లేదా సీట్ల కోసం వెతికే విషయంలో కావచ్చు, అంటే పోటీ పరీక్షల విషయంలో కావచ్చు, ప్రథమార్థం మాత్రం మీకు గోచారం అనేది అనుకూలంగానే ఉంటుంది. ఈ నెలలో అనేక గ్రహ మార్పులు జరగబోతాయి కాబట్టి పరిస్థితులలో మార్పులు అనేవి చాలా ఈజీగా మీరు గమనించగలుగుతారు. గురువు 7వ ఇంటిని విడిచిపెట్టి 8వ ఇంట్లోకి వెళ్తాడు కాబట్టి పెట్టుబడుల విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలండి. వృశ్చిక రాశి వారు చిన్న పెట్టుబడి పెట్టేటప్పుడైనా సరే ఇది నాకు లాభమా నష్టమా అని 1-2 సార్లు ఆలోచన చేయాలి. మొదటి అర్ధ భాగంలో డబ్బు విషయంలో ఎంత అనుకూలంగా ఉంటుందో 14వ తారీఖు తర్వాత పెట్టుబడుల విషయంలో కావచ్చు, రాబడి విషయంలో, మీకు రావాల్సిన ఆదాయం విషయంలో కావచ్చు, మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు మంచి సమయమేనండి. పెద్దల నుండి, వారి స్కూల్లో లేదా కాలేజీలలో ఉపాధ్యాయుల నుంచి మద్దతు అనేది పొందుతారు. కష్టపడి పని చేయగలుగుతారు, అంటే కష్టపడి చదవగలుగుతారు. వారు కోరుకున్న యూనివర్సిటీల్లో కానీ, స్కూళ్ళల్లో కానీ, ఇన్స్టిట్యూట్లో కానీ ప్రవేశాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారికి సైతం అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలు రాసేవారు ఆశించిన ఫలితాలను సాధించగలుగుతారు, కానీ ఇంకొంచెం కష్టపడాలి. ప్రయత్నాలు మాత్రం వదులుకోవద్దండి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా రాహు యొక్క గోచారం అనుకూలంగా లేకపోవటం వల్ల రాహువు మాయను సృష్టిస్తాడండి. ఇంకెన్ని రోజులు కష్టపడాలి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఇలాంటి థాట్స్ అనేవి వస్తాయి. అందరూ ఈజీగా సక్సెస్ని సాధించేస్తున్నారు. అక్కడ అటువంటి సందర్భం లేకపోయినప్పటికీ కూడా మీ మైండ్లో అటువంటి థాట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డీలా పడిపోతారు. కావున 18 తర్వాత మాత్రం వృశ్చిక రాశిలో జన్మించిన విద్యార్థులైనా, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారైనా సరే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే ప్రయత్నాలు చేయండి. ఉద్యోగస్తులకు ప్రథమార్థంలో అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. 18వ తారీఖు తర్వాత మాత్రం వారు ఎక్కడ పనిచేస్తున్నా ఓవర్ టైం చేయవలసి వస్తుంది. అంటే అదనపు బాధ్యతలను స్వీకరించడం కానీ, ఎప్పుడూ 9 గంటలు కష్టపడుతుంటే 18వ తారీఖు తర్వాత ఇంకో గంట ఎక్స్ట్రా కష్టపడవలసి రావటం కానీ జరుగుతుంది. అలాగే ఇంకొక జాగ్రత్త ఏంటంటే ఇతరుల యొక్క పనులను కూడా మీ నెత్తిన వేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుని మీరు ఓవర్ టైం చేయవలసిన పరిస్థితులు ఉంటాయండి. కాబట్టి ముందుగా మీ పనులు మీరు పూర్తి చేసే ప్రయత్నాలు చేయండి. ఈ మే మాసంలోని 17వ తారీఖు, 18వ తారీఖు ఈ 2 తేదీలలో ఆర్థిక విషయంలో, ఆరోగ్య విషయంలో, ఉద్యోగ ప్రయత్నాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేవారికి, విద్యార్థులకి, రైతులకి అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయత్నాలలో ఉన్నవారికి కూడా శుభవార్తలు అందే అవకాశాలు ఉన్నాయండి. అయితే షేర్ వ్యాపారస్తులు గుర్తుంచుకోవాల్సింది 18వ తారీఖు తర్వాత మాత్రం చిన్న చిన్న పెట్టుబడులే పెట్టండి, ఎక్కువగా ఇన్వెస్ట్ చేయవద్దు. ఒకవేళ వృశ్చిక రాశి వారికి వారి లగ్న కుండలి ప్రకారం లక్కీ జెమ్ స్టోన్ కావాలి అన్నా, అంటే సర్టిఫైడ్ జాతక రత్నం కావాలి అన్నా, సర్టిఫైడ్ కరుంగలిమాల కావాలి అన్నా, సర్టిఫైడ్ రుద్రాక్ష కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చండి. డోర్ డెలివరీ చేయబడుతుంది.